Good morning, students. My name is K. Sripriya, lecturer in Commerce. Nehru Memorial Government Degree College, Jogipet, Sangareddy. Our subject name is Financial Accounting. Our today's topic name is Introduction to Financial Accounting. Today we'll discuss about the accounting terms. The first one is record. We can understand the meaning of the record. What is record? Entering a transaction into the company's books is called as a record. Example for this is journal entry. ఒక ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే దానిని పుస్తకాల్లో రాయటాన్ని రికార్డ్ చేయటము అంటారు. దానికి ఉదాహరణగా మనము చిట్టాపద్దు పుస్తకాన్ని చెప్పుకోవచ్చు. సెకండ్ వన్ ఈజ్ బుక్ కీపింగ్. మెయింటైనింగ్ ఫైనాన్షియల్ రికార్డ్స్, adding transactions into the accounting system. Maintaining financial records, adding transactions into the accounting system. రోజువారీగా జరిగిన ఆర్థిక కార్యకలాపాలని ఫైనాన్షియల్ రికార్డ్స్గా నిర్వహిస్తూ అకౌంటింగ్ సిస్టంలో మనము వాటిని పొందుపరచటాన్ని బుక్ కీపింగ్ అంటాము. ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే పుస్తకాలలో అకౌంటింగ్ పుస్తకాల్లో రాయటాన్ని బుక్ కీపింగ్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ డాటా ఎంట్రీ. నెక్స్ట్ వన్ జర్నల్ ఎంట్రీ. జర్నల్ ఎంట్రీ అంటే చిట్టా పుస్తకంలో రాయటం, చిట్టా పద్దులు అంటాం మనం. మెథడ్స్ టు ఎంటర్ డేటా ఇంటూ ద అకౌంటింగ్ సిస్టమ్. దీనికి ఎగ్జాంపుల్ అంటే జర్నల్ బుక్. నెక్స్ట్ వన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. అంటే ఏంటంటే లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద అకౌంటింగ్ సిస్టమ్. అకౌంటింగ్ సిస్టంలో మనం ఏ పుస్తకాలని ఉపయోగిస్తున్నాం, ఏ విధమైన ఖాతాలను ఉపయోగిస్తున్నాం అనే ఒక జాబితాని ఏర్పాటు చేసుకోవటాన్ని లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్, చార్ట్ ఆఫ్ అకౌంటింగ్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఆఫ్ ఆల్ ద అసెట్స్, లిస్ట్ ఆఫ్ ఆల్ ద లయబిలిటీస్ ఆర్ ఈక్విటీ, రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్, ద సెపరేట్ లిస్ట్. నెక్స్ట్ వన్ జర్నల్ లెడ్జర్. దీన్ని మనం ఆవర్జాన్ అని చెప్పుకుంటున్నాం. Chart of accounts with balances. Before computer accounting system, the journal and ledgers was a physical accounting systems. The journal ledgers was a physical book where all transactions were recorded. చిట్టా పద్దులో రాసిన అన్ని పుస్తకాలను మళ్ళీ ప్రత్యేకమైన ఖాతాల్లోకి మార్చటాన్ని జర్నల్ లెడ్జింగ్ అంటున్నాం. జర్నల్ లెడ్జర్స్ అనేసి చెప్పుకుంటున్నాం. The next one is trial balance. Trial balance ante chart of accounts with balances. Chart of accounts with balances. Accounts కి సంబంధించిన ఖాతా పుస్తకాల వెరసులతోటి, వాటిల్లో వచ్చిన మొత్తాలతోటి ఒక స్టేట్మెంట్ లాగా తయారు చేయటాన్ని ట్రయల్ బ్యాలెన్స్ అంటున్నాం. దాన్ని అంకణ అని చెప్పడం జరుగుతుంది. The next one debit. Debit increase to an asset or expense. ఆస్తిని కానీ ఖర్చుని కానీ ఎక్కువ చేసేదాన్ని డెబిట్ అంటున్నాము. బై ఏ ఎగ్జాంపుల్ దానికి బై ఏ కార్. కార్ కొంటున్నప్పుడు కార్ వస్తుంది కాబట్టి కార్ అనే ఒక ఆస్తి మనకు పెరుగుతుంది.
ఆస్తుల విలువ పెరుగుతుంది కాబట్టి ఆ కార్ని డెబిట్ చేస్తున్నాము. క్రెడిట్, ఇట్ ఇంక్రీజెస్ టు ఎ లయబిలిటీ ఆర్ ఈక్విటీ ఆర్ రెవెన్యూ. అప్పులను లేదా వాటా విలువ మూలధనాన్ని లేదా ఆదాయాలను పెంచేది క్రెడిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్, buy and finance a car. Buy and finance a car. కార్ని అప్పుపై కొన్నప్పుడు అప్పు విలువ పెరుగుతుంది. నెక్స్ట్ వన్, మెటీరియల్. డాలర్ అమౌంట్స్ above a set shareholders can vary by account. మెటీరియల్ అంటే సంస్థలో ఉపయోగించబడే వస్తువుల యొక్క విలువ, వస్తువుల యొక్క మొత్తం స్టాక్ అని చెప్పొచ్చు. ఏదైతే వస్తువు మనం ఉత్పత్తి చేస్తున్నామో దానికి సంబంధించిన ముడి పదార్థాన్ని మెటీరియల్ అని చెప్పుకుంటున్నాం. బయింగ్ ఏ న్యూ పీస్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ మెటీరియల్ పర్చేసింగ్. నెక్స్ట్ వన్, ఇమ్మెటీరియల్. ఇమ్మెటీరియల్ అంటే తక్కువ మొత్తంతో కొనుగోలు చేసేవి. Rounding orders of a few pennies is called as immaterial. Next one, reclass. Move your transactions from one general ledger to another. ఒక ఆవర్జా నుండి మరో ఆవర్జాకి పంపించటం. ఆర్థిక కార్యకలాపాలను ఒక ఆవర్జా నుండి మరొక ఆవర్జాకి పంపించటం. అక్రూయల్. Recording transactions during the period used in incurred, not when cash is paid or received. ఒక కార్యకలాపాన్ని రికార్డు చేసేటప్పుడు ఆ ప్రత్యేకమైన పీరియడ్ కి సంబంధించి క్యాష్ ఏమి పే చేయకుండానే క్యాష్ పే చేయకుండా రిసీవ్ చేయకుండా ఉండే ట్రాన్సాక్షన్. నెక్స్ట్, రియలైజ్. when cash changes hands. when cash changes hands, క్యాష్ ని నగదుని చేతిలోకి తీసుకోవటాన్ని, తొందరగా లిక్విడేషన్ చేయటాన్ని రియలైజ్ అంటున్నాం. liability an investment and receiving the gain and investment back in cash is called as a realized. Unrealized. Before cash changes hand. చేతిని నగదుకి ముందుగా ఉండే రూపం. రికగ్నైజ్. Next, recognize. When a income or expense is incurred, we should recognize that. Unrecognized. Unrecognized means here when an income or expense is not incurred. మనకు ఆ ఖర్చే కానప్పుడు మనం వాటిని రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, పోస్ట్. ఎప్పుడైతే మనము ఒకటి రాయగానే దాన్ని రికార్డ్ చేయటాన్ని పోస్టింగ్ చేయటము అంటాము. ఫైనల్ స్టెప్ ఇన్ రికార్డింగ్ ఏ ట్రాన్సాక్షన్ ఇన్ ద అకౌంటింగ్ సిస్టమ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ పోస్టింగ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. when you are entering something into the records is called as a posting. Then next, ఇవే కాకుండా ఇంకా కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బిజినెస్ అనే వర్డ్ మనకి బాగా తెలిసిన
అక్షరం తెలిసినది, కానీ మరి ఒకసారి దాని గురించి నేర్చుకుందాం. ఉత్పత్తి స్థలం నుండి ఉత్పత్తిదారు నుండి వినియోగదారుడు అంతిమ వినియోగదారుడి వరకు వస్తువులని చేర్చడం కోసం మధ్యలో ఉండే ప్రక్రియ, లాభాపేక్షతో చేసే ప్రక్రియను బిజినెస్ అని చెప్తున్నాము. It is an activity which involves exchange of goods and services with the intention of earning income or profit. Okay. The next, business transactions. When you are doing some of the activities for getting the profit, it is called as the business transactions. It refers to any transaction, dealing or event which involves transfer of money or money's worth between two parties are called as the business transactions. Events like purchase or sale or purchasing some of the asset, receipts and payments of cash, etc. are called as the business transactions. The next one, cash transactions. When you are dealing the transaction with cash, it is called as a cash transaction. For that, when your payments for business activity is made immediately, it is called as a cash transactions. Means you are giving some of the cash immediately. ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ నువ్వు చేసినప్పుడు దానికి వెంటనే నువ్వు నగదు చెల్లించినట్లయితే దానిని క్యాష్ ట్రాన్సాక్షన్ అంటున్నాం. నెక్స్ట్, క్రెడిట్ ట్రాన్సాక్షన్. అలా క్యాష్ కాకుండా సమ్ టైమ్స్ మనము క్రెడిట్ పైన అంటే అరువు పైన కూడా కొనుగోలు చేస్తూ ఉంటాము. అలా ఇమీడియట్ గా క్యాష్ చెల్లించకుండా ఉండే వాటిని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటాము. ప్రస్తుతం మనం వస్తువు తీసుకుంటాం కానీ వాళ్ళకి వెంటనే డబ్బుల్ని పే చేయము. ఆఫ్టర్వర్డ్స్ 1 month or 2 months సంథింగ్ మన ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ ఉన్న డీల్ ని బట్టి తర్వాత కాలంలో పే చేస్తామని ఒప్పందం ద్వారా తీసుకుంటాము. దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటున్నాం. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మీన్స్ when the payment is postponed to a future date, it is called as credit transaction. Then next, non-cash transaction. Just now we discussed about the cash transaction and credit transaction. Then what is non-cash transaction? But it is not credit transaction also. A non-cash transaction is a business transaction where there is no payment or receipt of cash either immediately or at a future date, like depreciation, bad debts, etc. These are the good examples for the non-cash transactions. These transactions appearing, but we are not paying anything immediately. We are not receiving anything immediately or in future also. These kind of transactions we are calling non-cash transactions. Then next one, proprietor. Who is proprietor? Proprietor is the owner of the business. He is the owner of the business. Who is doing the business is called as a proprietor. What he is doing? He is doing the business. He investing his capital in the business with the intention of earning profit. The next one, capital. What is capital? What is the amount you are investing in the business is called as a capital. నువ్వు ఏదైతే మూలధనాన్ని సంస్థలో పెడుతున్నావో దాన్నే మనము క్యాపిటల్ అంటున్నాము. It is always equal to assets minus liabilities. Capital is always equal to assets minus liabilities. This capital also called as a owner's equity. Owner's equity that we should claim against the assets. మనం ఆల్రెడీ అకౌంటింగ్ ఈక్వేషన్ లో కూడా చదువుకున్నాం. అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ మైనస్ ఓనర్స్ క్యాపిటల్ ఆర్ ఈక్విటీ ఆర్ క్యాపిటల్. దెన్ నెక్స్ట్, డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ మీన్స్ వీటినే మనం తెలుగులో సొంత వాడకాలు అంటాం. It is the value of the cash or goods withdrawn from the business by the owner for his personal use. ఓనర్ తన సొంతానికి గాను సంస్థ నుండి తీసుకున్న నగదు లేదా వస్తువులను సొంత వాడకాలు అంటున్నాం.
మీకు ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓనర్ గా ఉన్న ఒక వ్యక్తి అతను రిఫ్రిజిరేటర్స్ ని సేల్ చేస్తున్నప్పుడు రిఫ్రిజిరేటర్ ని బయట వ్యక్తికి అమ్ముతేనేమో బిజినెస్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అదే రిఫ్రిజిరేటర్ ని వాళ్ళ ఇంట్లో ఉపయోగించడానికి తీసుకెళ్ళినట్లయితే డ్రాయింగ్స్ అవుతాయి, సొంత వాడకాలు అవుతాయి. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంకో ఎగ్జాంపుల్ కూడా వినండి. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ కొన్నాము, సంస్థలోకి కంప్యూటర్ కొన్నప్పుడు బిజినెస్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అదే కంప్యూటర్ యజమాని తన కొడుక్కి కొనిచ్చినప్పుడు డ్రాయింగ్స్ అవుతుంది. ఓకే, సంస్థలోని నగదుతో కొనిచ్చినప్పుడు డ్రాయింగ్స్ అవుతుంది. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది. బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే సంస్థకి సంబంధించింది, డ్రాయింగ్స్ అంటే సొంతానికి వాడుకున్నది. ద నెక్స్ట్ వన్ గూడ్స్. మామూలుగా అయితే మనము వస్తువులు అంటాము. ఇక్కడ ఈ గూడ్స్ కి ఇక్కడ ప్రత్యేకంగా మీనింగ్ ఉంది. ఏంటి అంటే సంస్థలో ఉపయోగించే వస్తువులు, ఉత్పత్తికి సంబంధించి సంస్థలో ఉపయోగించబడే మెటీరియల్ కి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని గూడ్స్ అంటున్నాము. కంపెనీ ఏ వస్తువులతో వ్యాపారాన్ని నిర్వహిస్తుందో ఆ వస్తువుల్ని గూడ్స్ అంటున్నాము. గూడ్స్ రెఫర్స్ టు కమోడిటీస్, ఆర్టికల్స్ ఆర్ థింగ్స్ ఇన్ విచ్ ఏ ట్రేడర్ డీల్స్. Goods refers to commodities or things intended for resale. Unsold goods lying in a business concern on any given date are called stock. మన దగ్గర అమ్మకుండా మిగిలిపోతేనేమో దాన్ని స్టాక్ అంటాం. అమ్మేయడం కోసం కొనుక్కొస్తేనేమో గూడ్స్ అంటాం. ఓకే, తెలుగులో గూడ్స్ నే మనం సరుకు అంటాము. వ్యాపారి ఏదైతే వ్యాపారం చేస్తున్నాడో ఆ వ్యాపారానికి సంబంధించిన సరుకుని గూడ్స్ అంటాము. దీనికి మంచి ఎగ్జాంపుల్ అంటే ఒక ఫర్నిచర్ కంపెనీ ఉన్నట్లయితే కంపెనీలో తయారు చేసిన ఫర్నిచర్ సంస్థ ఆ కంపెనీకి గూడ్స్ అవుతాయి. అదే కంపెనీ తన దగ్గర ఉన్న యంత్రాలను ఫిట్ చేయడం కోసం బయట వ్యక్తుల ద్వారా ఫర్నిచర్ ని ఫిట్ చేయించినట్లయితే అది ఆస్తి అవుతుంది, అది అసెట్ అవుతుంది. వాళ్ళు తయారు చేసే ఫర్నిచర్ అయితేనేమో సరుకు అవుతుంది, గూడ్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ అసెట్స్. అసెట్స్ రెఫర్ టు ఎనీ ప్రాపర్టీ are things owned by a business. It includes the amounts due to it from others. Example for the asset is machinery, land, building, furniture, etc. Then liabilities. అప్పులు అంటే సంస్థ బయట వ్యక్తులకి చెల్లించాల్సిన వాటిని అప్పులు, లయబిలిటీస్ అంటున్నాము. The term liability refers to the debts or amounts due from a purchased on credit or services received without making immediate. The next one, equity. Equity అనేది ఏంటంటే all claims against the assets of business are called equity. The claim of outsiders is called creditor's equity or liability. The claims of the proprietor is called as owner's equity or capital. ఈక్విటీ అనేది ఏంటంటే సంస్థ చెల్లించవలసిన మొత్తము అని అర్థం. దీన్ని మనం అప్పులు అని కూడా అనుకోవచ్చు. బయట వ్యక్తులకు చెల్లించాల్సి వస్తేనేమో లయబిలిటీస్ అంటాం. దాన్ని అవుట్ సైడర్స్ కి, సంస్థతో సంబంధం లేని వాళ్ళకి చెల్లించాల్సి వస్తే దాన్ని లయబిలిటీస్ అనొచ్చు, లేదా క్రెడిటార్స్ ఈక్విటీ అంటాము. అదే సంస్థలోని వ్యక్తులకు చెల్లించాల్సి వస్తే ఓనర్స్ ఈక్విటీ అంటాము, లేదా క్యాపిటల్ అంటాం. నెక్స్ట్ వన్, డెట్స్. బుక్ డెట్స్ ఆర్ డెట్స్. ఇవేంటంటే the amount
amount due from a debtor is called as debt. Book debt is nothing but debt. It is called book debt because it is the amount due from debtors as per the books of amount. మంచి రుణగ్రస్తులు అని చెప్పొచ్చు. రుణగ్రస్తులు అని చెప్పడానికి అవకాశం ఉంది మనకి. రుణగ్రస్తులు బుక్ పుస్తకంలో ఉన్న రుణగ్రస్తులు అని అర్థం. ఇందులో రుణగ్రస్తులు 3 రకాలు ఉంటారు మనకి. గుడ్ డెట్స్, బ్యాడ్ డెట్స్, డౌట్ఫుల్ డెట్స్. గుడ్ డెట్స్ అంటే ఏంటంటే అవి ఖచ్చితంగా మనకి రికవరబుల్ గా ఉండే ఫుల్లీ రికవరబుల్ డెట్స్ ని బుక్ డెట్స్ అంటాము. బ్యాడ్ డెట్స్ అంటే ఇంకెప్పుడు అవి మనకి రికవరీ అయ్యే ఛాన్స్ లేనివి. డెట్స్ విచ్ ఈజ్ ఇర్రికవరబుల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బ్యాడ్ డెట్స్. దెన్ నెక్స్ట్ వన్ డౌట్ఫుల్ డెట్స్. డౌట్ఫుల్ డెట్స్ అంటే ఇవి వి కాంట్ సెడ్, దే మే బి రికవర్, మే నాట్ బి రికవర్. ఓకే, సో ఖచ్చితంగా మనం అవి వస్తాయని చెప్పలేము, రావు అని కూడా చెప్పడానికి అవకాశం లేనటువంటి వాటిని డౌట్ఫుల్ డెట్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు. ఇట్ ఈస్ ద అమౌంట్ స్పెంట్ ఇన్ కండక్టింగ్ బిజినెస్ యాక్టివిటీస్. వ్యాపార వ్యవహారాలను పూర్తి చేయడానికి చెల్లించిన నగదును ఎక్స్పెన్స్ అంటున్నాం. వ్యాపార వ్యవహారాలను పూర్తి చేయడానికి చెల్లించిన దానిని నగదు అంటున్నాం. ఖర్చు అంటున్నాం. ఖర్చులు, ఎక్స్పెన్సెస్ ఇస్ ఏ ఖర్చులు. నెక్స్ట్ లాస్, నష్టము. ఇట్ రెఫర్స్ టు మనీ ఆర్ మనీస్ వర్త్ గివెన్ అప్ వితౌట్ ఎనీ బెనిఫిట్ ఇన్ రిటర్న్. It is an expenditure in return for which no benefit is received. Loss of goods by fire, damage paid to others are examples of the losses. Loss is different from an expense. An expense brings some benefit. Loss doesn't bring any benefit. Rent paid is an expense, but goods destroyed by fire is a loss. The next one, debit and credit. Already we discussed about this debit and credit. Entry also completed. The next revenue. Revenue refers to the earnings of business. It includes the sale proceeds of goods, the receipts for services rendered, and earnings from interest, commission, etc. ఏదైనా మనకి రిటర్న్ వస్తే దాన్ని, మనం పెట్టిన దానికి రిటర్న్స్ వస్తే దాన్ని రెవెన్యూ అంటాం. బ్రాట్ డౌన్, దీన్ని సింపుల్ గా మనం బి పబ్లిక్ డి అంటాం. ద టర్మ్ ఈస్ రిటర్న్ ఇన్ ద లెడ్జర్. Next one is
brought down. Brought down means this term is written in the ledger to show the opening balance in any account. It suggests that the account has been brought down from the previous period. ఖాతాలోని ఓపెనింగ్ ప్రారంభపు నిల్వను బ్రాట్ డౌన్ అంటున్నాం. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పడం జరుగుతుంది. క్యారీ డౌన్. This is written in the ledger account at the time of closing the account. అకౌంట్ ని క్లోజ్ చేస్తున్నప్పుడు చివరిలో ఉండే మొత్తము తేల్చిన నిల్వ అని చెప్పటం జరుగుతుంది. ఇవి మనము ఉపయోగిస్తున్న ముఖ్యమైన అకౌంటింగ్ టర్మ్స్. దెన్ నెక్స్ట్ వీటితో పాటుగా మనము కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా రకరకాల ఖాతాలను మనం తెరుస్తూ ఉంటాం. ఆ ఖాతాల్లో ఉన్న మొత్తాన్ని ఎప్పటికప్పుడు నిల్వలు తేల్చి వేరొక ఖాతాలోకి లేదా స్టేట్మెంట్స్లోకి లేదా అవసరమైన విధంగా వాటిని బదిలీ చేస్తూ ఉంటాం. అలా మనం అకౌంటింగ్ సిస్టంలో ఎన్నో వ్యవహారాల్ని తీసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ మనము అకౌంటింగ్ కాన్సెప్ట్స్ గురించి చదువుకుందాం. అకౌంటింగ్ కాన్సెప్ట్స్. Accounting concepts, the assumptions or conditions upon which accounting is based. Accounting వేటి పైన ఆధారపడి ఉంది అనేవి accounting concepts. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే there are a number of accounting concepts agreed upon the adopted by accountants. Some of the important accounting concepts are: first one, business entity concept. In accounting, business is treated as an entity different from the proprietor. The business and proprietors that owners are regarded as two separate entities. ఇక్కడ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారము ఏంటంటే వ్యాపారి వేరు, ఓనర్ వేరు, వ్యాపారం వేరు. The business and owner is separate. ఇద్దరు ఒకటి కాదు. All the transactions of the business recorded in the books of the business from the viewpoint of the business as an entity. వ్యాపారానికి ప్రత్యేకమైన అస్తిత్వము ఇవ్వటం జరిగింది. వ్యాపార అస్తిత్వ భావన అంటాం దీన్ని. చట్టం దృష్టిలో వ్యాపారి వేరు, ఓనర్ వ్యాపారం వేరు, ఓనర్ బిజినెస్ ఆర్ డిఫరెంట్. ఎప్పుడు కూడా మనము వ్యాపారం తరఫునే ఆలోచించాలి. వ్యాపారం వైపు నుండి ఆన్ బిహాఫ్ ఆఫ్ బిజినెస్. ఆల్వేస్ వీ షుడ్ థింక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ business, not on behalf of owner. In case this concept is not followed, affairs of the business will be mixed with the personal transactions of the proprietor. ఇలా మనం ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది అంటే అన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మన పర్సనల్ ట్రాన్సాక్షన్స్ కూడా కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ దిస్ కాన్సెప్ట్
అండ్ ద ట్రూ పిక్చర్ ఆఫ్ ద బిజినెస్ విల్ నాట్ బి నోన్. మనకు వ్యాపారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోలేకపోతాం. ఈవెన్ ద ప్రొప్రైటర్ ఈస్ రిగార్డెడ్ యాజ్ క్రెడిటర్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ క్యాపిటల్ కంట్రిబ్యూటెడ్ బై హిమ్ టు ద బిజినెస్. అతను ఎంత పెట్టాడో అతనికి ఎంత వచ్చింది అనేది లెక్కలు తేలకుండా ఉంటాయి అన్నమాట. క్యాపిటల్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ లయబిలిటీ ఆఫ్ ద బిజినెస్ టు ద ప్రొప్రైటర్. నెక్స్ట్ second one is dual aspect concept or dual aspect concept or accounting equation concept or balance sheet concept. ఇందులో మనం ఏం నేర్చుకుంటామంటే అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్ ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ హ్యాస్ ఎ డ్యూయల్ ఆస్పెక్ట్. ప్రతి వ్యాపార వ్యవహారంలో రెండు అంశాలు ఉంటాయి. ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఆల్వేస్ రిజల్ట్స్ ఇన్ రిసీవింగ్ ఆఫ్ some benefit of some value and giving some other benefit of equal value. ఏ విలువకైనా సమాన విలువ మళ్ళీ మనకి రిటర్న్ ఉంటుంది. ఈ రెండు ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఇన్స్టాన్స్ when a business purchases goods for cash, it receives goods for some value and gives cash or equal value. ఏవైనా వస్తువులు మనం కొన్నాము అంటే దానికి తగిన విధంగా మనం నగదుని పేమెంట్ చేస్తున్నాం. ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ డ్యూయల్ ఆర్ డబుల్ ఆస్పెక్ట్ ఆర్ ఆఫ్ ఈక్వల్ వాల్యూ. సో ఇన్ అకౌంటింగ్, transaction involves dual or double aspects. A record is made of the dual or two aspects of each transaction is called as a dual aspect concept. Capital plus liability equal to assets. Capital plus liability equal to assets or capital equal to assets minus liabilities. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. సపోజ్ సత్యనారాయణ కమెన్స్ బిజినెస్ విత్ 50,000. అప్పుడు మనం ఏం చేస్తున్నాము, అతను వ్యాపార ప్రారంభానికి 50,000 తీసుకొస్తున్నాడు అంటే ఇక్కడ క్యాష్ వస్తుంది, మనకి నగదు రూపంలో క్యాష్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం అతనికి మనం బాకీ ఉంటాం. ఎందుకు మనము అంటే ఎవరు? వ్యాపారం. ఎందుకంటే వ్యాపారం వేరు, వ్యక్తి వేరు కాదు.